పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలను మభ్యపెట్టడానికి బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. వెంకయ్య నాయుడు అవలీలగా అబద్దాలు చెప్తున్నారని విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోపించారు. గతంలో ఇండియా షైనింగ్ అని వాజ్పేయిని వెంకయ్య నాయుడు ముంచేశారని, ఇప్పుడు అదే విధంగా మోదీకి 90% మంది మద్దతు తెలుపుతున్నారని చెప్పి ముంచేస్తున్నారని సురవరం వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలను ఎదుర్కొనే ధైర్యం మోదీకి లేదని సురవరం ఎద్దేవా చేశారు. కప్పిపుచ్చుకునేందుకు నల్లధనం మీద యుద్ధం పేరుతో నరేంద్ర మోడీ డీమానిటైజేషన్ ప్రతిపాదన పెట్టారు. వెంకయ్య నాయుడు గారు ఈ దేశంలో ఏ సమస్య మీదైనా అవలీలగా అబద్ధాల ప్రచారం చేయడంలో అద్వితీయుడు. నరేంద్ర మోడీ యొక్క ప్రతిష్ట పెరుగుతున్నది కాబట్టి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. పేదలంతా సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పడానికి ఇలాంటి వారి యొక్క రాంగ్ ఫీడింగే నరేంద్ర మోడీని మరింత తప్పుడు మార్గంలోకి పట్టిస్తుంది. ఒక సమస్య ఉన్నమాట నిజమే. వెంకయ్య నాయుడుతో సహా ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడికి, మంత్రికి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అంశం తప్పుదని, ప్రజలు అంగీకరించడం లేదని చెప్పే ధైర్యం లేదు.